హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా రకరకాల వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు జనరల్గా మనం ఇంతకుముందు సిఎస్వి ఫైల్స్ ని ఎలా రీడ్ చేయాలో చూసాము. ఓకే, అదే మల్టిపుల్ సిఎస్వి ఫైల్స్ ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో ఖచ్చితంగా ఒక ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, 2 ఫైల్స్ అని ఉండొచ్చు, 20 ఫైల్స్ అని ఉండొచ్చు. అలాంటి కేసెస్లో మనం ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి లేక్ వస్తుంది అనమాట. ఈ లేక్ లో 2 ఫైల్స్ ఉన్నాయి. సో నేను జస్ట్ డెమో పర్పస్ 2 ఫైల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. emp.csv, emp_final_test.csv. ఈ 2 ఫైల్స్ ని ఎలా రీడ్ చేద్దాం ఏంటి అనేది మీరు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, రన్ చేస్తున్నాను. చూడండి, emp_star.csv అంటే ఎంప్లాయ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఈఎంపి తోటి స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఏదైనా ఉండొచ్చు, బట్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి సిఎస్వి అనమాట. ఓకే, ఏదైతే ఫైల్స్ సిఎస్వి తోటి స్టార్ట్ అవుతాయో ఆ ఫైల్స్ లో ఈఎంపి తోటి ఉండాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ. సో బట్ మనకి జనరల్ గా 7 కాలమ్స్ 7 రోస్ వచ్చినాయి. ఇక్కడ అడిషనల్ గా ఏం కాలం వస్తుందంటే ఫైల్ నేమ్ అనే కాలం. సో బేసికల్ గా మనకి ఫైల్ లో ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా మనకు ఒక 6 కాలం ఉన్నాయన్నమాట. ఆ 6 కాలం తో పాటు ఈ ఫైల్ నేమ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది. మీరు చూడొచ్చు, emp.csv అనేది 2 రికార్డ్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే 5 రికార్డ్స్ ఉన్నాయో ఆ 5 రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? emp_final_test.csv అనే ఫైల్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో ఇది ఒక వే అనమాట. సో ఇలా కాకుండా మనం సో ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ అడిషనల్ కాలం ఏదైతే జనరేట్ అవుతుందో ఆ కాలం అనేది ఇక్కడైతే ఉండదు. సో మీరు చూడొచ్చు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ అనమాట. సో ఇక్కడ 6 కాలమ్స్ 7 రికార్డ్స్. అదే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సారీ, 7 కాలమ్స్ 7 రోస్. అంటే ఏదైతే ఈ కాలం జనరేట్ అవుతుందో ఆ కాలం అనేది మనకి ఈ ఎగ్జాంపుల్ ఉండదు. ఓకే, అండ్ సో ఇప్పటిదాకా ఏంటి, ఒక ఫైల్లో ఎన్నున్నా, ఒక ఫోల్డర్లో ఎన్నున్నా రీడ్ చేస్తుంది. బట్ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఓకే నాకు ఒక ఫోల్డర్ ఉంది, ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 ఫైల్స్ ఓన్లీ 3 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలా, లేకపోతే ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలా, అలాంటి కేసెస్లో ఎలా? ఓకే, సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసి, ఈ లిస్ట్ వేరియబుల్లో నేను ఏదైతే ఫైల్స్ అంటే ఒక ఫోల్డర్లో 10 ఫైల్స్ ఉన్న ఆ 10 ఫైల్స్ నుంచి నాకు కావాల్సిన ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయడానికి ఆ ఫైల్స్ అనేది ఇక్కడ స్పెసిఫై చేశాను అనమాట. సో ఇలా అంటే మీరు సింగిల్ ఫైల్ అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫైల్స్ అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు, లేదా 2 3 ఫైల్స్ అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ వేస్ అనేది ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాంటి అప్రోచ్ అనేది తీసుకోవాలనేది డిపెండ్స్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ వచ్చిన ఫైల్స్ ని సో టేబుల్ కింద క్రియేట్ చేస్తాం అనమాట. సో మీరు చూడవచ్చు టేబుల్ పాత్ అనేది. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సో టెస్ట్, సో సిఎస్వి ఇన్ఫర్మేషన్ అంటే డెల్టా టేబుల్ అనమాట. లేకర్స్ లో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో సో టెస్ట్ సిఎస్వి ఇన్ఫర్మేషన్ కదా. ఓకే, చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, స్టిల్ ఇట్స్ లోడింగ్. దట్స్ రైట్. ఒక్కోసారి కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట లేకర్స్ లో, బట్ జనరల్ గా ఫాస్ట్ గానే ఉంటుంది. సో బట్ కొన్ని కేసెస్ మాత్రమే వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. అదర్వైజ్ ఓకే, చూడండి. సో 7 రికార్డ్స్ వచ్చినాయి. అలానే ఎంప్లాయ్ ఐడి, నేము, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. సో ఇలా మీరేంటంటే సో ఈవెన్ మనం PySpark నోట్బుక్స్ లో ఎలా అయితే ఫైల్స్ క్రియేట్ చేస్తాం, సేమ్ పైథాన్ నోట్బుక్స్ లో కూడా ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది అనమాట. అంటే మనం రాసే ఏదైనా పాండాస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, రకరకాలుగా మనం ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు అన్నమాట సినారీ అనేది. సో అని గుర్తుంచుకొని ఇది ప్రివ్యూ వర్షన్ మాత్రమే, ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదన్నమాట పైథాన్ నోట్బుక్స్ అని. మేబీ నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం మైక్రోసాఫ్ట్. మీన్వేల్ మీరు అందరూ కూడా టెస్టింగ్ చేసి మీకు ఎంత యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎలాంటి బగ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేశారు అంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ ఐ మీన్ మైక్రోసాఫ్ట్ షేర్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ బగ్స్ కానీ ఉంటే సో ఐ కెన్ రిపోర్ట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.